పవన్కి బోండా ఉమ అసెంబ్లీ వేదికగా షాక్ ఇస్తే అదే ఘాటు రిప్లై పవన్ కళ్యాణ్ ఇచ్చుకొచ్చారు. శాసనసభలో ప్లాస్టిక్ కాలుష్యం మీద ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు 2 ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినటువంటి సందర్భంలో అనుబంధ ప్రశ్నలో భాగంగా తెలుగుదేశం ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పారిశ్రామిక కాలుష్యం గురించి ప్రస్తావించారు. అందులో పీసీబీ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖలు కూడా చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద సమీక్షించారు. శాసనసభలో తన పేషీలో పీసీబీ చైర్మన్ అధికారులతో సమీక్షించారు. పీసీబీ చైర్మన్ అడిగారు ఏం జరిగిందని. ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకళ్ళని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారనిపిస్తోందంటూ ఈ సందర్భంగా వాళ్ళ వెర్షన్ విన్నాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అంటే బోండా ఉమ కృష్ణయ్యని బెదిరించే ధోరణితో మాట్లాడారు. ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని కృష్ణయ్యని పవన్ కళ్యాణ్ అడిగారు. ఏడాది ఫిబ్రవరిలో క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుని ఆధారంగా పీసీబీ విచారణ చేపట్టి చర్యలు చేపట్టడం తదినంతర పరిణామాలను ఆయన కృష్ణయ్య వివరించారు. ఇందుకు సంబంధించిన అంశాలతో సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగారు కృష్ణయ్యని. అదే సందర్భంలో అసలు వాస్తవం ఏంటన్నది చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్తాను, మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించి నిబంధనలు అమలయ్యేలా చూస్తాం, అంతేగాని పరిశ్రమల నిర్వాహకులు బెదిరించి వాళ్ళు పారిపోయే పరిస్థితిని మా ప్రభుత్వం తీసుకురాదు అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వెళ్ళిపోయిన పాలకుల విధానాలను అనుసరించాలని ఎవరైనా భావిస్తే కూటమి పాలనలో అది సాధ్యం కాదు అంటూ ఈ సందర్భం మళ్ళీ దాంట్లో వెళ్ళిపోయిన ప్రభుత్వానికి ఏంటి సంబంధమో, ఈ బెదిరింపుకి దానికి ఏంటి సంబంధమో అర్థం కాదు.